న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। జిల్లాలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన జిల్లా వక్ఫ్ బోర్డు కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్। సీఎం జగన్ మహిళా సాధికారతకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు। మహిళలు వైసీపీ ప్రభుత్వానికి నైతిక మద్దతుగా నిలవండి। ఇంకొల్లులో జరిగిన డ్వాక్రా మహిళలకు 3వ విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం। మాజీ ఎమ్మెల్యే పరుచూరు నియోజకవర్గ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్। చీరాలపట్నంలో జ్యువెలరీ షాప్ లో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును రోజు కాల వ్యవధిలో ఛేదించిన చీరాల 1 టౌన్ పోలీసులు। చోరీ కేసు తాలూకా వివరాలను మీడియాకు వెల్లడించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, చీరాల 1 టౌన్ పోలీసులను అభినందించిన ఎస్పీ। జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో శుక్రవారం జిల్లా వక్ఫ్ బోర్డు కమిటీ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ విజయకృష్ణన్ హాజరయ్యారు। జిల్లాలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు। జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో శుక్రవారం జిల్లా వక్ఫ్ బోర్డు కమిటీ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విజయకృష్ణన్ హాజరయ్యారు। సమావేశంలో కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ జిల్లాలో వక్ఫ్ బోర్డు ఆస్తుల అమ్మకాలు జరగకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నిషేధిత జాబితాలోకి పెట్టాలని అధికారులను ఆదేశించారు। రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు। సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ శివజ్యోతి, డ్వాక్రా ప్రాజెక్టు డైరెక్టర్ శంకర్ నాయక్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్ర, మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు। సో వీటికి సంబంధించి మన విలేజ్ సర్వే వెళ్ళి పంచాయత్ సెక్రటరీ విఆర్ఓ వెళ్ళి వాళ్ళకి బౌండరీ చూపించేసి బౌండరీ ఫిక్స్ చేసి వచ్చేసేయండి। సో అది ఆడియో కన్వర్ట్ చేయాలి। సో 4 ఉన్నాయి, 4 ఒకటి AWI మేనేజ్ చేసుకున్నాము అన్నారు। అది ఆ రెగ్యులర్ రికార్డు మార్పు చేసిన ఎక్స్ట్రాగా మాకు పంపించాలి। 3 మాకు పంపించారు, దాంట్లో 3 మేము ఇచ్చేసాము। సో డిస్ట్రిక్ట్ పేరుతో పడింది, సో అది ఇచ్చేసాము। సో ఆ 3 కూడా రెగ్యులర్ రికార్డు మార్పు చేసి ఈ 4 సంబంధించిన ఎక్స్ట్రాక్ట్స్ బై టుడే ఈవినింగ్ పంపించే ఏర్పాటు చేయండి। సో కరెక్టెడ్ కూడా అది అప్పుడు మాత్రమే రెగ్యులర్ రికార్డు మార్పు చేసి పడితే మాత్రమే మాకు అయిపోయినట్లక అప్పుడు మనం క్లోజ్ చేస్తాం। ఎగ్జిస్టింగ్లో ఉన్నాయన్నారు, తహసీల్దార్ ఒకటి ఆయన చేయాలనుకున్నారు, చేసినప్పుడు అగైన్ రెగ్యులర్ రికార్డు మార్పు చేసి మాకు పంపించాల్సిన అవసరం ఉంటుంది। సో 5 క్యాబినెట్ చేంజ్ చేయాలి, 5 మాకు వచ్చాయి। మరి అప్పుడు కరెక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చాయా లేకుంటే సో రివైజ్ తక్కువ కరెక్ట్ చేసిన అంటున్నారు, అది ఇప్పుడు మేము కంప్లీట్ చేసి మీకు ఇస్తాము। సేమ్ ఆ మూమెంట్ ఆర్డర్స్తోనే మీరు రెవెన్యూ రికార్డ్ మార్క్ చేసిన ఎక్స్ట్రా మాకు పంపించండి, అప్పుడు ఇది క్లోజ్ అవుతుంది। నెక్స్ట్ ఇది రేపర్లో 24 రిక్వైర్మెంట్ ఉన్నాయి। సో దీంట్లో 7 వాటర్ బాడీస్ సేమ్ మనం బౌండరీ చూపిస్తాము। ఎగ్జిస్టింగ్ 5 రన్అట్స్ ఉన్నాయి, అది కూడా ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కాబట్టి రెవెన్యూ రికార్డు మార్పు చేసుకుంటూ బౌండరీ చూపించి ఆ యొక్క ఎక్స్పెక్ట్ మాకు పంపించండి। క్లాసిఫికేషన్ చేంజ్ ఒక 10 అంటున్నారు, 10లో 6-7 చేసి మాకు పంపించారు। 7 కరెక్షన్ వచ్చినాయా లేకపోతే 7 వచ్చినాయా? సో ఇంట్లో 3 సబ్మిట్ చేయాలి। పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు ఏఎంసీ కార్యాలయ ప్రాంగణంలో మండలంలోని డ్వాక్రా మహిళలకు 3వ విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పర్చూరు నియోజకవర్గ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్ హాజరయ్యారు। చంద్రబాబు డ్వాక్రా మహిళల శ్రమను అప్పనంగా దోచుకున్నాడని మాజీ ఎమ్మెల్యే పర్చూరు నియోజకవర్గ వైసీపీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్ విమర్శించారు। పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు ఏఎంసీ కార్యాలయ ప్రాంగణంలో మండలంలోని డ్వాక్రా మహిళలకు 3వ విడత ఆసరా చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పరుచూరు నియోజకవర్గ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఎంతో పవిత్రంగా భావించే పసుపు కుంకుమ పేరుతోనే మహిళలను చంద్రబాబు మోసం చేశారన్నారు। ఇంకొల్లు మండలంలోని మొత్తం 1027 పొదుపు సంఘాలకు గాను వరుసగా 3వ ఏడాది వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 9,71,00,000 రూపాయల మేరకు లబ్ధి పొందారని తెలిపారు। చిరు వ్యాపారాలు చేసుకుంటూ అందరూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు। వివిధ బ్యాంకుల్లో ఉన్న డ్వాక్రా మహిళల రుణాన్ని పూర్తిగా మాఫీ చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని ఆమంచి కొనియాడారు। రుణమాఫీ చేయకుండా చంద్రబాబు మహిళలను మోసం
మోసం చేశాడని, చివరికి ఆయన ఇచ్చిన పసుపు కుంకుమలను కూడా మహిళలు తిరస్కరించి ఎన్నికల్లో చిత్తశుద్ధిగా ఓడించారని అన్నారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పరుచూరు నియోజకవర్గ పరిశీలకులు చుండూరు రవి, ఇంకొల్లు మండల ఎంపీపీ అనూష రాజ్ కుమార్, సర్పంచ్ ఎజల్ల ప్రసన్న, సైమన్ బాబు, సీనియర్ రాజకీయ నాయకులు ఉమరన్, మచిలీపట్నం బ్యాంకు మేనేజర్ విజయభారతి, ఇంకొల్లు మండల వైస్ ఎంపీపీ తుమాటి చలమయ్య, వైస్ సర్పంచ్ లతీఫ్, వార్డు మెంబర్లు షమీం, ఖాసిం, మాలిక్, ప్రసాద్, ప్రసంగి, సయ్యద్ సలీం, బండ్ల సుబ్బారావు, పరచూరు నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు ప్రసాద్, ఇంకొల్లు మండల స్టూడెంట్ విభాగం అధ్యక్షులు సునీల్ బాబు, పురంశెట్టి సురేష్, వాణిజ్య విభాగాధ్యక్షులు చిన్ని పూర్ణారావు, భీమవరం సొసైటీ ప్రెసిడెంట్ పాటిమండ్ల గోపాలస్వామి, గుది ఆదియ్య, పరచూరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ రామ్ బోరగా, నియోజకవర్గ సోషల్ మీడియా కో కన్వీనర్ జట్టి ప్రేమ్ కుమార్, మార్టూరు మండల సోషల్ మీడియా కన్వీనర్ బోగూరు చంద్రబాబు, ద్రోణాదల గ్రామ వైసీపీ నాయకులు గోగుమళ్ల కొన్నేలు తదితరులు పాల్గొన్నారు. వారాన్ని దించుకునేటటువంటి కార్యక్రమం పండుగ రోజు కాబట్టి ప్రభుత్వం చట్ట ప్రకారం ఒక పండుగలాగా ఏర్పాటు చేసి మీ ద్వారా 4 మాటలు విని మేము 4 మాటలు చెప్పి మీకు భోజనాలు పెట్టి ఒక వేడుకలాగా ఇంటికి పంపించాలని తప్పితే ఇది మీరు మేము ఇద్దరం కలిసి ఏర్పాటు చేసుకున్నాం. ఇదేదో పార్టీ తరఫున బలవంతాన బస్సులు పెట్టి ప్రలోభ పెట్టి భయపెట్టి తీసుకొచ్చే కార్యక్రమం కాదు. భవిష్యత్తులో అలాంటి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయమని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మాట ఇస్తాను. ఈరోజు ఈ ఆసరా కార్యక్రమం, వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం గురించి నేను ప్రత్యేకించి చెప్పవలసిన లేదు. మీరు సుమారు 2 దశాబ్దాల నుంచి మీ కష్టపడినటువంటి సొమ్ముని పొదుపు చేసుకుంటే మీ ఖాతాల్లో బ్యాంకుల్లో తిరిగి మీరు రుణ రూపంలో పొందితే దాన్ని మళ్ళా మీరు ఏదో ఒక అవసరానికి, చిన్న చిన్న వ్యాపారాలకి, మీ కుటుంబపరమైనటువంటి అనేక ఇబ్బందులకి వాడుకొని మళ్ళా సంపాదించి తిరిగి కట్టి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియను చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా చేస్తున్నటువంటి విషయాన్ని మనం ప్రత్యేకించి గుర్తు చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఎంత కష్టపడి మీ డబ్బులు మాత్రమే మీరు తిరిగి కడతారు. ప్రభుత్వం ఇందులో కేవలం వడ్డీ మాత్రమే చెల్లించే కార్యక్రమం చేసేది. ఇంతకుముందు మొదట వెలుగు 2002లో ప్రారంభమైనప్పుడు రూపాయి వడ్డీ ఉండేది. తర్వాత అది 30 అయింది, 9%. సుమారుగా 10 సంవత్సరాల పైనే ఈ 30 వడ్డీ మీరు అసలుతో ప్రిన్సిపల్ అమౌంట్ తోటి మీరు చెల్లించినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ గ్రూప్ లీడర్స్, సభ్యురాలు, మా సోదరి మనకి చాలామంది తెలుసు. అప్పుడు నేను 20 సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో నేను డెప్యూటీసీ ఉన్నప్పుడు ఈ కార్యక్రమం వెలుగు, తర్వాత ఇందిరా క్రాంతి పదం, అలా ఇప్పుడు వైఎస్ఆర్ క్రాంతి పదం, ఏ పేరు పెట్టినప్పటికీ కూడా పొదుపు సంఘాలుగా, అంటే పొదుపు చేసి రుణం పొంది ఒక యాక్టివిటీ చేసి శ్రమ చేసి మళ్ళా తిరిగి ఒక అద్భుతమైనటువంటి భారతదేశంలో మన రాష్ట్రంలో ఈ మహిళలుగా మీరే ఈ కార్యక్రమాన్ని ఒక సక్సెస్ఫుల్గా కొన్ని దశాబ్దాల నుంచి చేస్తుంటే మీరు ఎంత కష్టపడ్డా సరే ప్రకృతి వైపరీత్యాలనుకోండి, లేదు ఏదైనా గ్రూపులో కొంతమంది సభ్యులకి అనుకోని కష్టాలు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, మనుషులకే సహజంగా కష్టాలు వస్తే అది మనం సమర్థవంతంగా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. ఈ వైఎస్ఆర్ ఆసరా అనే దాన్ని కూడా ఒకదాని ముఖ్యమైనటువంటి కార్యక్రమం చేసి సుమారు 25,000 కోట్ల రూపాయలని మీకు మీ ఖాతాలో జమ చేసి ఇప్పటికి 3 విడతలుగా సుమారుగా 17,000 పైన కోట్లు, 18,000 కోట్ల దాకా ఇప్పటికి ఇది 3వ విడత. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక్క పర్చూరు కాన్స్టిట్యున్సీలోనే ఈరోజు మనం ఈ ఒక్క ఇంకొల్లు మండలంలో మొదటి ఇన్స్టాల్మెంట్లో 9,56,00,000, 2వ విడతలో 9,71,00,000. ఈరోజు మనం ఏదైతే వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఈరోజు కూడా 9,71,00,000 కలిసి 28,97,00,000. అలానే మరలా నెక్స్ట్ ఇంకొక 10 కోట్ల రూపాయలు నెక్స్ట్ ఇయర్ కూడా మీకు ఇచ్చి మొత్తం సుమారుగా ఈ ఒక్క నియోజకవర్గంలోనే సుమారుగా 50 కోట్ల రూపాయలని మనం ఈ సామాన్య మహిళలకి గ్రూపుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
చీరాల పట్టణంలోని షణ్ముఖ జ్యువెలరీ షాపులో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును ఒక్కరోజు కాల వ్యవధిలోనే చీరాల 1 టౌన్ పోలీసులు ఛేదించారు. కాగా చోరీ కేసు తాలూకా వివరాలను బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు. చీరాల పట్టణంలోని షణ్ముఖ జ్యువెలరీ షాపులో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును ఒక్కరోజు కాల వ్యవధిలోనే చీరాల 1 టౌన్ పోలీసులు ఛేదించారు. కాగా చోరీ కేసు తాలూకా వివరాలను బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ జిందాల్ మాట్లాడుతూ కేసుకు సంబంధించి 5 మహిళలను శుక్రవారం హైదరాబాద్ లో అరెస్టు చేశామన్నారు. ఈ క్రమంలో ఆ ముఠా గతంలో చీరాలలో చేసిన మరో దొంగతనం కేసు కూడా వెలుగు చూసింది. ఈ 2 కేసులకు సంబంధించి 7 బంగారు గొలుసులు, దాదాపు 1/2 కేజీ వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ నెల 25వ తేదీ రాత్రి 5 మహిళలు చీరాల పట్టణంలోని షణ్ముఖ జ్యువెలరీ షాపుకు వచ్చి దుకాణదారుల దృష్టి మళ్లించి 7 బంగారు గొలుసులు అపహరించుకుపోయారు. తదుపరి విషయాన్ని గుర్తించిన దుకాణం యాజమాన్యం 30వ తేదీ చీరాల 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దుకాణంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ నిశితంగా పరిశీలించగా సదరు మహిళల్లో పూణేకి చెందిన పాత నేరస్తురాలు జ్యోత్స్నా సూరజ్ను గుర్తించారు. ఈ క్రమంలోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి జ్యోత్స్నా హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించారు. రాత్రికి రాత్రి ప్రత్యేక పోలీసు బృందం అక్కడికి వెళ్లి ఆ ముఠాలోని 5గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి చీరాలలో చేసిన 2 దొంగతనాల కేసుల్లో చోరీ సొత్తును పూర్తిగా స్వాధీనపరుచుకున్నారు. కాగా ఈ ముఠా హైదరాబాద్ లో 13 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ జిందాల్, చీరాల డీఎస్పీ శ్రీకాంత్లు, 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు ఆయన బృందాన్ని అభినందించారు. చీరాల 1 టౌన్ పిఎస్ పరిధిలో 28th రోజున సాయంత్రం 7-7:30 మధ్య ఒక జ్యువెలరీ షాప్ షణ్ముఖ జ్యువెలరీ మార్ట్లో 7 గోల్డ్ చైన్స్ థెఫ్ట్ చేయడం జరిగింది. సో దాని మీద 30th రోజున మన చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సో ఆ షాప్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే దాంట్లో కొంతమంది అటెన్షన్ డైవర్జన్ చేసుకుని ఈ 7 గోల్డ్ చైన్స్ దొంగతనం చేయడం జరిగింది. సో ఆ సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే ఒక పాత క్రిమినల్ని దాంట్లో గుర్తించడం జరిగింది. సో జ్యోత్స్నా సూరజ్ కచ్వే అని ఒక లేడీ క్రిమినల్ని ఆ సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించడం జరిగింది. గుర్తించినాక వాళ్ళ పాత రికార్డ్స్ అన్నీ తీసి చూస్తే వాళ్ళ మీద ఇంతకుముందు 13 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అన్నీ హైదరాబాద్, సైబరాబాద్ లిమిట్స్లో వాళ్ళు హ్యాబిచువల్ క్రిమినల్స్. సో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ పెడితే వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారని నిర్ధారించడం జరిగింది. ఇమీడియట్గా మన పోలీస్ టీమ్స్ హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళను అక్కడ 5 మెంబర్స్ను అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి ఇంటాక్ట్ ప్రాపర్టీ 7 గోల్డ్ చైన్స్, ఆల్మోస్ట్ 80 grams, దానికి విలువ అరౌండ్ 4 lakh rupees ఇంటాక్ట్ ప్రాపర్టీ వాళ్ళ కస్టడీ నుంచి స్వాధీనం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు 420 grams సిల్వర్ ఆర్టికల్స్ కూడా వాళ్ళ కస్టడీ వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేయడం జరిగింది. అది కూడా చీరాలలో ఒక వేరే జ్యువెలరీ షాప్ నుంచి దొంగతనం చేయడం జరిగిందని వాళ్ళు కన్ఫెస్ చేశారు. అదేవిధంగా హనుమాన్ కొండ కళ్యాణ్ జ్యువెలర్స్ దగ్గర కూడా వాళ్ళు ఒక నెక్లెస్ వాళ్ళు దొంగతనం చేసినట్టు వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. సో వాళ్ళకి కూడా వాళ్ళని పట్టుకున్నామని వాళ్ళకి కూడా ఖబర్ చేయడం జరిగింది. సో ఈ అంతా కేసులో చాలా చాకచక్యంగా ఒక 1 dayలోనే అంతా వాళ్ళను గుర్తించడం, వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ రికవర్ చేయడం, 1 dayలోనే అంతా చేయడం జరిగింది. సో ఈ మంచి పని చేసిన చీరాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు, అదేవిధంగా ఎస్ఐ భాస్కర్ రావు అండ్ వాళ్ళ టీంకి ఈరోజు సర్టిఫికెట్స్ ఇచ్చి కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం.
చీరాల మండల పరిషత్తు కార్యాలయం సమావేశపు హాలులో శుక్రవారం మండలంలోని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలతో మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 1వ తరగతి విద్యను అభ్యసించేందుకు సిద్ధంగా ఉన్న విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో విద్యను ఉచితంగా పొందేందుకు ఈ నెల 7వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని చీరాల మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. చీరాల మండల పరిషత్తు కార్యాలయం సమావేశపు హాల్లో శుక్రవారం మండలంలోని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలతో మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 1 నుంచి 10వ తరగతి వరకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యను పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది అన్నారు. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలలో 25% సీట్లు కేటాయింపు చేయడం జరిగిందన్నారు. చీరాల మండలంలో మొత్తంగా 280 సీట్లు ప్రైవేటు పాఠశాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. సచివాలయాల్లో గానీ అందుబాటులో ఉన్న నెట్ కేంద్రాల్లో 1వ తరగతి చేరేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఎటువంటి ఫీజులు చెల్లించకుండా పూర్తి ఉచితంతో ప్రైవేటు పాఠశాలలో ఈ విధానంతో విద్యను పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ప్రతినిధులు పాల్గొన్నారు. చీరాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. విద్యా హక్కు చట్టం 2010 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో 25% సీట్లు 1వ తరగతిలో ఉచితంగా కల్పించాలని విద్యా హక్కు చట్టం తెలియజేస్తుంది. దానిలో భాగంగా మన చీరాలలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలో మొత్తం 281 సీట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి 5 సంవత్సరాలు పూర్తయి యూకేజీ చదువుతున్నటువంటి వారు, అంగన్వాడీ కేంద్రాల్లో 5 సంవత్సరాలు పూర్తవుతున్న విద్యార్థులందరూ కూడా మీ గృహానికి 1 కిలోమీటరు లేదా 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మీకు నచ్చినటువంటి ప్రైవేట్ పాఠశాలలో మీ పిల్లలు అనేవాడిని చేర్చుకోవడానికి అవకాశం ఉంది. దీనికి గాను మీరు నెట్ సెంటర్ కానీ లేదా మీ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కానీ కన్సల్ట్ అయినట్టయితే మీ పిల్లవాడి యొక్క రిజిస్ట్రేషన్ మరియు మీరు చేరదలుచుకున్నటువంటి మీ పిల్లవాడిని చేర్చదలుచుకున్నటువంటి పాఠశాలని ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నెల 7వ తేదీ వరకు ఈ అవకాశం ఉంది. కాబట్టి మరి ఏ విద్యార్థుల తల్లిదండ్రులు, ఏ పిల్లల తల్లిదండ్రులు అయితే ఏ పిల్లలు అయితే 1వ తరగతిలో చేరబోతూ ఉన్నారో వారిని ఆ రీతిగా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే వారికి సీట్స్ అలాట్ అవుతాయి. ఈ విధంగా ఉచితంగా సీట్లు చేరినటువంటి వాళ్ళు 10వ తరగతి వరకు కూడా ₹1 కూడా ఆ పాఠశాల యాజమాన్యం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మీ తరపున ఫీజు అనే దాన్ని చెల్లిస్తుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ముందుగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అవ్వడం, రెండవది ఆ పాఠశాలను ఎంపిక చేసుకున్న కార్యక్రమం 7వ తేదీలోకి పూర్తి చేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు పూర్తి సమాచారం కోసం మీ సమీపంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయాన్ని లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెక్రటరీ లేదా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మీకు సహకరిస్తారు. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం చీరాల మండల పరిషత్తు, రెవెన్యూ, ఉప ఖజానా శాఖ, గృహ నిర్మాణ శాఖ కార్యాలయాల ప్రాంగణాలలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేసి స్వచ్ఛతను నింపాలని ఎంపీడీఓ అన్నారు. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం చీరాల మండల పరిషత్తు, రెవెన్యూ, ఉప ఖజానా శాఖ, గృహ నిర్మాణ శాఖ కార్యాలయాల ప్రాంగణాలలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో కార్యాలయ ప్రాంగణంలోనే పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాలు, ఇతర వ్యర్థాలతో దర్శనమిస్తున్న మండల పరిషత్తు, రెవెన్యూ, ఉప ఖజానా శాఖ, గృహ నిర్మాణ శాఖ కార్యాలయాల ప్రాంగణాలలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పేరుకుపోయిన చెత్తా చెదారాలు, ఇతర వ్యర్థాలను, మొక్కలను క్లీన్ చేశారు. వీటిపై గతంలో కూడా అనేక ఫిర్యాదులు అందాయని, అయితే తహసీల్దార్తో చర్చించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఎంపీడీఓ అన్నారు. ప్రాంగణాలను వృధాగా వదిలేయకుండా గార్డెన్ ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిటి సురేష్ బాబు, ఈవో ఆర్డి బాపూజీ తదితరులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమల వెంకన్న సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల క్షేత్రంలోని 13 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 60,699 మంది భక్తులు దర్శించుకోగా 23,096 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4 కోట్ల రూపాయలు వచ్చిందని తెలిపారు. చీరాల మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ సమావేశపు హాల్లో శుక్రవారం మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. కాగా సమావేశంలో పత్తమలోని
పలు అక్రమ నిర్మాణాలపై పలువురు అధికార పార్టీ కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. దీంతో సమావేశంలో కొద్దిపాటి గందరగోళం నెలకొంది. మున్సిపల్ సాధారణ సమావేశం కొద్దిసేపు రసాభాసగా మారింది. అక్రమ కట్టడాలకు నేరుగా అధికారులే అనుమతించారని కౌన్సిలర్లు టౌన్ ప్లానింగ్ అధికారులను నిలదీయడంతో సభా ప్రాంగణం వేడెక్కింది. చీరాల మున్సిపాలిటీలో 60 అంశాలతో కూడిన ఎజెండాతో చైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం సాధారణ సమావేశం నిర్వహించారు. ఒక అంశం వాయిదా వేయగా 2 అంశాలను రద్దు చేశారు. అయితే అంశాలన్నీ ముగింపు అనంతరం కౌన్సిలర్లు పాపిశెట్టి సురేష్, సురగాని లక్ష్మి, మామిడాల రాములు, గుంటూరు ప్రభాకర్ రావులు చీరాల పట్టణం గడియార స్తంభం సెంటర్లో కోర్టు వివాదాల్లో ఉన్న పాత టౌన్ హాల్ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలపై పన్ను వేసి మున్సిపల్ అధికారులు అనుమతులివ్వడం ఎంతవరకు మంచిదని ప్రశ్నించారు. ఎక్కడ పడితే అక్కడ మున్సిపాలిటీ స్థలాలు ఆక్రమించిన వారికి పన్నులు వేసి మరీ అనుమతినిస్తే భారీ మూల్యం అధికారులే చెల్లించవలసి ఉంటుందని గుర్తు చేశారు. వివాదాల్లో ఉన్న ఈ స్థలంలో అక్రమ కట్టడాల గురించి అనేకసార్లు టౌన్ ప్లానింగ్ అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా పట్టణంలోని కొన్ని సమస్యలపై మున్సిపల్ అధికారులకు ఫోన్ చేస్తున్నా వారు పట్టించుకోకపోవడమే కాకుండా కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదని అధికారుల తీరుపై కౌన్సిలర్లు కొందరు మండిపడ్డారు. ఇక దీంతో పాటు పట్టణంలోని విగ్రహాల ఏర్పాటు, దండుబాటు, మురుగు డ్రైన్ అంశాలపై కొద్దిసేపు చర్చ నడిచింది. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, డిఈ ఏసయ్య, టీపీఓ రామకృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. నుంచి అది అట్లా పెండింగ్ ఉంది సార్. అంటే ఈ మధ్యకాలంలో వారు ఒకరోజు రిప్రజెంటేషన్ రావడం జరిగింది. దానికి అదే ఎలక్ట్రికల్ మీటర్ కావాలని మనకి మున్సిపాలిటీకి అప్లై చేశారు. జనరల్గా మన అదే ఒక లెటర్ ద్వారా అంటే జనరల్గా మనకి డిస్పాచ్ వస్తూ ఉంటాయి కదా వేశారు. ఆ విధంగానే మేము ఇనిషియల్ చేసి జనరల్గా టీపీఓ గారు పంపించాము. ఎందుకంటే ఏదైనా ఎలక్ట్రికల్ మీటర్ పెట్టాలంటే తప్పనిసరి అది అసలు మందా కాదా అనేది దాంతో పంపించాము. సరే టీపీఓ గారు ఏం చేశారు, దాన్ని రెవెన్యూ సెక్షన్ పంపించారు. రెవెన్యూ సెక్షన్ పంపించిన తర్వాత మన ఆర్ఐ గారు దాంతోపాటు ఉన్న డాక్యుమెంట్స్ పరిశీలించి ఆయన ట్యాక్స్ వేయటం జరిగింది. అయితే తర్వాత ట్యాక్స్ వేసిన తర్వాత ఆల్రెడీ మన ఊటుకూరి అదే ఒక దరఖాస్తు వచ్చిందంటే రిప్రజెంటేషన్ దానికి ఏకాంబరేశ్వర గారు ఇట్లా ఈ విధంగా పనిచేశారు. అది ఆల్రెడీ కోర్టులో నడుస్తూ ఉంది. దాని మీద మీరు పన్ను వేయడానికి వీల్లేదు, దాని మీద తగు చర్యలు తీసుకోండి అన్నట్టు రిప్రజెంటేషన్ చేశారు. మేము కూడా వెంటనే ఏంటంటే వాళ్ళు గతంలో అంటే వీళ్ళు పన్ను వేయడానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు ఆల్రెడీ మన మున్సిపాలిటీకి. సరే యాక్చువల్గా ఆ డాక్యుమెంట్స్ ఏ సర్వే నెంబర్లో ఉంది, వాస్తవంగా టౌన్ హాల్ ఏ సర్వే నెంబర్లో ఉందనేది మా సర్వేయర్ కూడా ఎండార్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ అతని నుంచి రిపోర్ట్ తీసుకొని ఒకవేళ పన్ను కనుక సర్వే నెంబర్లో అదే వాళ్ళ ఉంటే కనుక దాన్ని తప్పనిసరి, ఎందుకంటే పన్ను వేసినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని తీసేసే అధికారం కూడా ఉంటుంది కాబట్టి తప్పనిసరి తొలగిస్తాము. దాని ప్రకారం చట్ట ప్రకారం ఏదైతే అది తీసుకుంటాం, చర్యలు తీసుకుంటాం. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఉత్తర మధ్య మహారాష్ట్రలోని మధ్య భాగాల నుండి ఉన్న ద్రోణి గాలికోత ఇప్పుడు ఉత్తర ఛత్తీస్గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు, విదర్భ, మరాఠవాడ, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపు ఆవరణంలో దక్షిణ, నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. దక్షిణ అమెరికా దేశమైన చిలీలో భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ చిలీ తీరంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటు చేసుకున్నాయని నేషనల్ సెంటర్ సిస్మోలజీ తెలిపింది. దీనివల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. కాగా దేశంలో ఈ నెల 23ను కూడా భూమి కంపించింది. ఇక్విక్లో 6.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. 22న అర్ధరాత్రి సమయంలో అర్జెంటీనాలో 6.5 తీవ్రతతో భూమి కంపించింది. శాన్ ఆంటోనియో డి లాస్ కోబ్రెస్కు వాయువ్యంగా 84 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని యుఎస్జిఎస్ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికేట్ కేసులో గుజరాత్ హైకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. ప్రధాని మోదీకి చెందిన డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికేట్లను ప్రధానమంత్రి కార్యాలయం బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు తన తీర్పులో వెల్లడించింది. జస్టిస్ బీరెన్ వైష్ణవ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. గుజరాత్ యూనివర్సిటీతో పాటు ఢిల్లీ యూనివర్సిటీలు ప్రధాని మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికేట్లను సమర్పించాలని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సింగిల్ జడ్జి బెంచ్ కొట్టిపారేసింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కోర్టు
కోర్టు జరిమానా విధించింది. ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికేట్ కావాలంటూ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆయనకు 25,000 జరిమానా విధిస్తున్నట్లు గుజరాత్ హైకోర్టు తెలిపింది. విశాఖ సాగర తీరంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G20 సదస్సు ఉత్సాహంగా జరుగుతోంది. వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ థీమ్ తో తలపెట్టిన ఈ అంతర్జాతీయ సదస్సు ఆర్థిక వృద్ధిలో పరస్పర సహకారం, వ్యాపార వాణిజ్యాభివృద్ధిలో పరస్పర ఒప్పందాలపై విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. అంతర్జాతీయ ప్రతినిధులు G20 సమ్మిట్ లో పలు అంశాలపై జరుగుతున్న చర్చల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. విశాఖపట్నంలో 4 రోజుల పాటు జరిగే G20 సమ్మిట్ 3వ రోజు క్షేత్ర పర్యటనతో ఆసక్తికరంగా మారింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఆ ప్రతినిధి బృందం విశాఖలో క్షేత్ర పర్యటన చేపట్టింది. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధి బృందం అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహకారంతో నడుస్తున్న పలు ప్రాజెక్టులను సందర్శించింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు సహకారంతో నడుస్తున్న 24/7 తాగునీటి సరఫరాని ఈ బృందం పరిశీలించింది. కాలుష్య నియంత్రణకు కార్ల తయారీ సంస్థలనే డీజిల్ వేరియంట్ల తయారీ నిలిపేస్తున్నాయి. ఎంట్రీ లెవెల్ పెట్రోల్ వేరియంట్ కార్లు సైతం తప్పిస్తున్నాయి. ఈ తరుణంలో జర్మనీ ఆటో మేకర్ BMW డీజిల్ వేరియంట్ కార్లను తీసుకొచ్చింది. దేశీయ మార్కెట్లోకి 2 X3 SUV వేరియంట్ ఆవిష్కరించింది. X3X Tri 20D X-Line, X3 X-Tri 20D M Sport ఆవిష్కరించింది. X3 X-Tri 20D X-Line ధర 67.5 లక్షలు, X3 X-Tri 20D M Sport ధర 69.9 లక్షలుగా నిర్ణయించింది. 2 డీజిల్ వేరియంట్ కార్లు దేశవ్యాప్తంగా BMW డీలర్షిప్ల వద్ద లభిస్తాయి. X3 డీజిల్ కార్లు కంఫర్ట్, ఎకోప్రో స్పోర్ట్ డ్రైవింగ్ మోడల్లో అందుబాటులో ఉంటాయి. క్రికెట్ అభిమానులకు ఇక పండగే. అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న IPL 16వ సీజన్ ఇవాళ సాయంత్రం నుంచి ప్రారంభం కానుంది. దేశంలో ఎక్కడ చూసినా IPL ఫీవర్ తారాస్థాయికి చేరుకుంది. మెగా టోర్నీ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మెగా టోర్నీ ప్రారంభానికి వేదిక కానుంది. IPL 16వ టైటిల్ విజేతగా ఏ జట్టు నిలుస్తుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి టైటిల్ విజేత ఎవరన్న విషయంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ తన అంచనా వెల్లడించారు. గత ఏడాది ఫైనల్లో గుజరాత్ టైటాన్ చేతిలో ఓడిన రాజస్థాన్ రాయల్స్ ఈసారి టైటిల్ విజేతగా నిలుస్తుందని జోసెన్ చెప్పారు. IPL టోర్నీ ప్రారంభం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా అన్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన జిల్లా వక్ఫ్ బోర్డు కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. సీఎం జగన్ మహిళా సాధికారతకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. మహిళలు వైసీపీ ప్రభుత్వానికి నైతిక మద్దతుగా నిలవండి. ఇంకొల్లులో జరిగిన డ్వాక్రా మహిళలకు 3వ విడత ఆసరా చెక్కులు పంపిణీ కార్యక్రమం. మాజీ ఎమ్మెల్యే పరుచూరు నియోజకవర్గ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్. చీరాలపట్నంలో జ్యువెలరీ షాప్ లో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును రోజు కాల వ్యవధిలో ఛేదించిన చీరాల 1 టౌన్ పోలీసులు. చోరీ కేసు తాలూకా వివరాలను మీడియాకు వెల్లడించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. చీరాల 1 టౌన్ పోలీసులను అభినందించిన ఎస్పీ. నవ్య న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.